సో మనం ప్రీవియస్ క్లాస్ లో బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మినిమైజేషన్ గురించి డిస్కస్ చేసామమ్మా బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. Okay, so by using Boolean theorems, we can minimize the given Boolean expression or given Boolean function. Okay, so alane why NAND and NOR are called universal gates. So why NAND and NOR are called universal gates? We can implement any gate by using either NAND gates or only NOR gates. ఓకే, సో నాండ్ గేట్స్ తో కానివ్వండి లేదంటే నార్ గేట్స్ కానీ యూజ్ చేసి మనము ఎలాంటి ఒక బూలియన్ ఫంక్షన్ అయినా లేదంటే ఒక గేట్ నైనా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు బై యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్స్ ఆర్ ఓన్లీ నార్ గేట్స్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనము ఒక బూలియన్ ఫంక్షన్ ఇస్తారు. ఆ బూలియన్ ఫంక్షన్ ని మనము నాండ్ గేట్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఇచ్చిన బూలియన్ ఫంక్షన్ ని ఎలా డ్రా చేస్తాము, నాండ్ గేట్స్ యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాము, అలానే నార్ గేట్స్ యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాము అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ టూ థింగ్స్. ఏంటి, ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఏంటి బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నార్ గేట్. సో బబుల్డ్ అండ్ గేట్ దేనికి ఈక్వల్ అవుతుంది, నార్ గేట్ కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు నార్ గేట్. సో ఎలా బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నార్ గేట్ కి ఎలా ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో హియర్ we are taking two inputs A, B. So after the bubble you will get, you can write it as A bar and B bar. So ikkada and symbol undi kabatti you can write it as A bar dot B bar. Okay, so this one is equal to NOR operation. What is the NOR function? A B ane rendu inputlu ichinattlaithe NOR function enti, A plus B whole bar. A plus B whole bar. From the De Morgan's theorem, you can write A plus B whole bar is equal to A bar dot B bar. సో ఇవి గుర్తుంచుకోవాలి మీరు. నాండ్ తో కానీ నాట్ తో కానీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో కంపల్సరీగా ఇది గుర్తుంచుకోవాలి. బబుల్డ్ అండ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, నార్ కి ఈక్వల్ అవుతుంది. ఇన్ సిమిలర్ వే బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. బబుల్డ్ ఆర్ గేట్ దేనికి ఈక్వల్ అవుతుంది, నాండ్ కి ఈక్వల్ అవుతుంది. సో బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. ఓకే, సో ఈ రెండు గుర్తుంచుకుంటే we can implement any boolean function by using only NAND gates or by using only NOR gates. Okay, so bubbled and is equal to NOR, bubbled OR is equal to NAND. ఓకే, సో ఇప్పుడు వీటి నుంచి మనం ఎలా ఒక ఇచ్చిన బూలియన్ ఫంక్షన్ ని నాండ్ గేట్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అలానే నార్ గేట్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూద్దాము. So first the given problem or the given function y is equal to, so ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు మీకు, ఏంటి a bar plus bc plus d bar e, d bar e. సో ఈ ఇచ్చిన ఫంక్షన్ ని నాండ్ గేట్స్ తోటి ఇంప్లిమెంట్ చేయమన్నారు, అలానే సేమ్ ఫంక్షన్ ని నార్ గేట్స్ తో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన బూలియన్ ఫంక్షన్ ని ఎయిదర్ నాండ్ కానీ నార్ కానీ యూజ్ చేసి డిజైన్ చేయమన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్ బై యూజింగ్ AND గేట్స్, ఆర్ గేట్స్ అండ్ నాండ్ గేట్స్. దట్ ఈస్ కాల్డ్ AOI లాజిక్ అంటాం. ఏమంటాం దాన్ని మనము, AOI లాజిక్. ఏ అంటే AND గేట్ అని అర్థము, ఓ అంటే ఆర్ గేట్ అని అర్థము, ఐ అంటే ఇన్వర్టర్ అని అర్థం. ఇన్వర్టర్ అన్నా నాట్ గేట్ అన్నా రెండు సేమే. ఓకే, అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ని మనము ఇచ్చిన ఫంక్షన్ కి ఏం డ్రా చేయాలి, మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి బై యూజింగ్ బేసిక్ గేట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ కాల్డ్ AOI లాజిక్ అంటాం. After that we have to convert that AOI logic into NAND logic or NOR logic. NAND కానీ NOR కానీ మనం చేంజ్ చేస్తాము. ఓకే, NAND గేట్స్ యూజ్ చేసి డ్రా చేయాలి అన్నా NOR గేట్స్ యూజ్ చేసి డ్రా చేయాలి అన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన దాన్ని ఇచ్చిన ఫంక్షన్ ని AOI లాజిక్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే,
సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఏ బార్ ఉంది కాబట్టి ఏ తీసుకున్నాను, బార్ రావాలి అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి, నాట్ గేట్ యూజ్ చేయాలి. సో ఏ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఏ బార్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఉన్న టర్మ్ ఏంటి, బీసీ. బీసీ అనేది నెక్స్ట్ టర్మ్ కాబట్టి దీన్ని ఎక్కడ ఇవ్వాలి మనము, అండ్ గేట్ కి ఇవ్వాలి. బి డాట్ సి కదా, సో దీన్ని ఏ గేట్ కి ఇవ్వాలి మనము, అండ్ గేట్ కి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి మనకి, డి బార్ ఈ ఉంది. డి బార్ రావాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఏ నాట్ గేట్. వీ హ్యావ్ టు యూజ్ ఏ నాట్ గేట్. డి బార్ ఈ అంటే ఆ రెండింటి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, అండ్ ఆపరేషన్. సో అండ్ ఆపరేషన్ అంటే యూ హ్యావ్ టు డ్రా ద అండ్ గేట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ 3 టర్మ్స్ కి మిడిల్ లో ఏ ఆపరేషన్ ఉంది మనకి, ఆర్ ఆపరేషన్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యూ హ్యావ్ టు డ్రా ద OR gate. So finally you will get the output Y. Okay, దీని ఏమంటాం మనము, లాజిక్ డయాగ్రామ్ యూజింగ్ బేసిక్ గేట్స్. లాజిక్ డయాగ్రామ్ యూజింగ్ బేసిక్ గేట్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇచ్చిన ఫంక్షన్ కి మనం ఏం చేసాము, ఏఓఐ లాజిక్ యూజ్ చేసి డ్రా చేసాము డయాగ్రామ్ ని. అంటే ఎండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ యూజ్ చేసి డయాగ్రామ్ డ్రా చేసాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షన్ యూజింగ్ నాండ్ గేట్స్. యూజింగ్ నాండ్ గేట్స్ అంటే ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ని నాండ్ గేట్స్ తో మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, ఓకే, నాండ్ అంటే ఏంటి, అండ్ కి అవుట్పుట్ లో బబుల్ ఉంటుంది, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫంక్షన్ యూజింగ్ నాండ్ గేట్స్, you have to put bubble. You have to put bubbles at the output of the AND gate and also inputs of the OR gate. అంటే ఇక్కడ చూడండి AND గేట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అవుట్పుట్ లో బబుల్ పెట్టాలి, ఆర్ గేట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇన్పుట్ లో బబుల్ పెట్టాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. So if you want to implement the given Boolean function or Boolean expression by using NAND gates, so you have to put the bubbles at the output of the AND gates and also inputs of the OR gate. ఇక్కడ చూడండి నాకు AND gate ఇక్కడ ఉంది. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ అవుట్పుట్ లో బబుల్ ప్లేస్ చేయాలి. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ AND gate, సో యూ హ్యావ్ టు పుట్ బబుల్ హియర్. అండ్ గేట్స్ ఎక్కడున్నాయో అక్కడ అవుట్పుట్ లో బబుల్ పెట్టాలి. అండ్ ఆర్ గేట్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఇన్పుట్ లో ఏం చేయాలి మనము, బబుల్స్ ప్లేస్ చేయాలి. ఏం చేయాలి, ఇన్పుట్ లో మనము బబుల్స్ ప్లేస్ చేయాలి, రైట్? ఇది సెకండ్ స్టెప్. నాండ్ అంటే ఏంటి, అండ్ కి అవుట్పుట్ లో బబుల్ ఉంటే నాండ్ అవుతుంది, లేదంటే ఆర్ కి ఇన్పుట్ లో బబుల్ ఉంటే బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. ఇంతకు ముందే కదా మనం చెప్పుకుంది. ఓకే, సో ఇలా బబుల్స్ ప్లేస్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో మనము బబుల్ ప్లేస్ చేసాము అంటే కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. సో యాక్చువల్ గా ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, కానీ మనం ఎప్పుడైతే బబుల్స్ ఎక్స్ట్రాగా పెడుతున్నామో మనకి ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ అనేది మోడిఫై అయిపోతుంది. అంటే బబుల్ పెట్టాము అంటే కాంప్లిమెంట్ అవుతుంది అక్కడ, అంటే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయటానికి ఎక్కడైతే బబుల్స్ పెట్టారో ఆ లైన్ లో ఇన్వర్టర్ ప్లేస్ చేయండి. అంటే ఏంటి, ఆ లైన్ లో మళ్ళీ ఏం చేస్తున్నాము, ఇంకో బబుల్ పెడుతున్నాము, అప్పుడు బబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, సో ఎక్కడైతే మీరు ఇక్కడ సర్కిల్స్ ప్లేస్ చేశారో ఆ లైన్ లో మళ్ళీ ఏం చేయాలి మనము, ఇన్వర్టర్ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక బబుల్ యాడ్ చేశాను. దీన్ని కాంపన్సేట్ చేయటానికి ఇక్కడ ఒక ఇన్వర్టర్ ప్లేస్ చేశాం. ఇన్వర్టర్ ప్లేస్ చేస్తే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బబుల్ ప్లేస్ చేసాము, ఇక్కడ ఒక బబుల్ ప్లేస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బబుల్ ని మనము కాంపన్సేట్ చేయటానికి ఇక్కడ ఒక ఇన్వర్టర్ డ్రా చేయాలి. అలానే ఈ బబుల్ ని కాంపన్సేట్ చేయటానికి ఇక్కడ ఒక ఇన్వర్టర్ డ్రా చేయాలి. ఓకే, సో యాక్చువల్ గా డబుల్ ఇన్వర్షన్స్ ఉంటే జనరల్ గా క్యాన్సిల్ అయిపోతాయి. సో అది ఇంకొక స్టెప్ లో ఉంటుంది. ఇన్ సిమిలర్ వే ఇక్కడ బబుల్ పెట్టాం కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ఇన్వర్టర్ హియర్, అండ్ ఇక్కడ ఒక బబుల్ పెట్టాం కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ఇన్వర్టర్ హియర్.
ఓకే, ఎక్కడైతే బబుల్స్ పెడతామో అక్కడ మనం ఏం చేయాలి, కాంపన్సేట్ చేయడానికి ఇన్వర్టర్స్ పెట్టుకోవాలి. దట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి యాస్టీస్ గా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేసాము. అండ్ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసాము, అండ్ గేట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి అవుట్పుట్ లో బబుల్స్ పెట్టాలి, ఆర్ గేట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క ఇన్పుట్స్ లో బబుల్స్ పెట్టాలి. సో బబుల్ పెడితే మనకి కంప్లీట్ గా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనము ఇన్వర్టర్స్ యూస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నెక్స్ట్ స్టెప్. ఓకే, సో అండ్ లాస్ట్ వన్, ఫైనల్ స్టెప్. ఇప్పుడు మనం ఏంటి, నాండ్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? నాండ్ గేట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, సో నాండ్ గేట్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్ అంటే బబుల్డ్ ఆర్ గేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాండ్ ప్లేస్ చేయాలి. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ నాండ్ గేట్, and here also we have NAND gate, and if any double inversions we have to cancel them. మనకి ఎక్కడైనా డబుల్ ఇన్వర్షన్స్ కనుక ఉంటే వాటిని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, సో ఇక్కడ చూడండి, బబుల్డ్ ఆర్ గేట్ నాండ్ కి ఈక్వల్ అవుతుంది, సో అది అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ నాండ్ ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్ గా ఉంచాం, ఇక్కడ నాండ్ ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్ గా ఉంచాం. అండ్ డబుల్ ఇన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటే లైన్ లో మనకి డబుల్ ఇన్వర్షన్ ఉంటుంది కాబట్టి యు మే క్యాన్సిల్ దీస్ టూ. అండ్ ఇదే లైన్ లో రెండు ఇన్వర్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తాము. ఇదే లైన్ లో రెండు ఇన్వర్టర్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు క్యాన్సిల్ దీస్ టూ. అండ్ ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఉంది, so you have to replace this inverter by NAND gate. So simply you have to replace this inverter by NAND gate, and the final diagram is looks like this. సో ఇక్కడ మనం డబుల్ ఇన్వర్షన్స్ ఇచ్చేసాం కాబట్టి అవి క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఏ అనే లైన్ ని అలానే రాస్తాము. నెక్స్ట్ బీసీ అలానే ఉన్నాయి, అవేమీ మోడిఫై అవ్వలేదు. సో బీసీ ఇక్కడ ఏముంటుంది, మనకి నాండ్ గేట్ ఉంటుంది. ఏముంటుంది, నాండ్ గేట్. అండ్ నెక్స్ట్ డి బార్ కదా, అక్కడ ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ ప్లేస్ లో మనం ఏం చేయాలి, నాండ్ గేట్ రీప్లేస్ చేయాలి. నాండ్ గేట్ కి మినిమం 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ ని మనము షార్ట్ చేస్తాము. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ నాట్ గేట్. సో ఇది డి. అండ్ నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఏంటి, ఇది ఈ. అండ్ ఈ డిఈ ఇక్కడ ఏ గేట్ ఉంటుంది, నాండ్ గేట్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు డ్రా నాండ్ గేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ లెవెల్ అన్ని డ్రా చేసాము, ఇక్కడ డబుల్ ఇన్వర్షన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఏంటి, బబుల్డ్ ఆర్ గేట్ ఈజ్ రీప్లేస్డ్ బై నాండ్ గేట్. సో ఫైనల్ గా మనం ఏం చేస్తాము, బబుల్డ్ ఆర్ గేట్ ఉంది కదా, దాని ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేస్తాము, నాండ్ గేట్ ని రీప్లేస్ చేస్తాము. So you will get the same equation by using only NAND gates. By using only NAND gates. Okay, అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నాండ్ కానీ నార్ కానీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద లాజిక్ డయాగ్రామ్ బై యూజింగ్ బేసిక్ గేట్స్. బేసిక్ గేట్స్ అంటే అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, దీన్నే బేసిక్ గేట్స్ అంటాము. సేమ్ ఆ డయాగ్రామ్ ని మనము ఏఓఐ లాజిక్ అని కూడా అంటాము. ఓకే, సో ఇప్పుడు నాండ్ గేట్స్ తో మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, నాండ్ గేట్ అంటే ఏంటి, అండ్ గేట్ కి అవుట్పుట్ లో బబుల్ ఉండాలి, అలానే ఆర్ గేట్ కి కనుక ఇన్పుట్ లో బబుల్ ఉంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్ట్స్ యాజ్ ఎ నాండ్ గేట్. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, అండ్ గేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తాము, అవుట్పుట్ లో బబుల్ పెడతాము, ఆర్ గేట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క ఇన్పుట్స్ లో బబుల్స్ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ సెకండ్ స్టెప్. ఓకే, సో ఆఫ్టర్ దట్ బబుల్ ప్లేస్ చేసాం కాబట్టి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది, దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఎక్కడైతే బబుల్స్ ప్లేస్ చేశారో ఆ లైన్ లో ఇన్వర్టర్స్ ప్లేస్ చేస్తాము. సో దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. Okay, so after that you have to replace bubbled OR gate by NAND gate. అలానే NAND gates ఎలా అయితే ఉంటాయో వాటిని as is గా ఉంచాలి. And if you have any double inversions you have to cancel them. And if you have inverter, single inverter, just you have to replace that inverter by NAND equivalent. ఓకే, ఇక్కడ చూడండి డబుల్ ఇన్వర్షన్స్ వచ్చినాయి, క్యాన్సిల్ చేసేసాము. సో ఇక్కడ చూడండి సింపుల్ ఇన్వర్టర్ ఉంది, దీని ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాము, నాండ్ గేట్ రీప్లేస్ చేస్తున్నాము.
Okay, so this is the implementation of logic expression or boolean expression by using only NAND gates, by using only NAND gates. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఎక్స్ప్రెషన్ ని మనము నార్ గేట్స్ యూజ్ చేసి కూడా డ్రా చేయొచ్చు. నార్ గేట్స్, సో నార్ గేట్స్ యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాము అనేది చూద్దాము. సో సేమ్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఏ బార్ ప్లస్ బిసి ప్లస్ డి బార్ ఈ. సో ఈ సేమ్ ఎక్స్ప్రెషన్ ని మనము నార్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాము. నార్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము బేసిక్ లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి బై యూజింగ్ బేసిక్ గేట్స్. సో ఇక్కడ బేసిక్ గేట్స్ యూజ్ చేసి లాజిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో ఇది ఏ బార్ and next BC, and next we have D bar E. So D bar E. So D bar E ante entidi AND gate here AND gate. So idi D E. సో నెక్స్ట్ ఈ మూడు తీసుకెళ్ళి ఏ గేట్ కి ఇవ్వాలి, ఆర్ గేట్. ఏ గేట్ కి ఇవ్వాలి, ఆర్ గేట్. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనము యూజింగ్ ఓన్లీ నార్ గేట్స్, we have to implement this function using only NOR gate. NOR అంటే ఏంటి, OR కి అవుట్పుట్ లో బబుల్ ఉండాలి. ఓకే, అలానే బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు NOR gate. Bubbled AND gate is also equal to NOR gate. So if you want to implement this function using only NOR gates, you have to put bubbles at the output of each AND gate, sorry, each OR gate, and also inputs of the AND gate. Inputs of the AND gate. OR gate ekkadaithe untundo dani yokka output lo bubble place cheyali. AND gates ekkadaithe untayo vaati yokka input lo bubble place cheyali. So this is the first step. Okay, so OR gate kemo output lo bubble place cheyali, alane AND gate kemo input lo bubble place cheyali. ఓకే, సో మరి ఇప్పుడు బబుల్ ప్లేస్ చేసాం కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, మోడిఫై అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, మోడిఫై అవుతుంది. కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేయటానికి ఏ లైన్ లో అయితే బబుల్స్ ప్లేస్ చేసామో ఆ లైన్ లో ఏం చేయాలి, మనము ఇన్వర్టర్స్ తీసుకోవాలి. ఆ లైన్ లో ఏం చేయాలి, మనము ఇన్వర్టర్స్ తీసుకోవాలి. సో సింప్లీ యూ హ్యావ్ టు డ్రా ద ఇన్వర్టర్స్. ఎక్కడైతే బబుల్ ఉందో అక్కడ ఏం చేయాలి, మనము ఇన్వర్టర్ డ్రా చేయాలి. సో ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఇన్వర్టర్ డ్రా చేయండి. ఇన్ సిమిలర్ వే ఇక్కడ కూడా బబుల్ ఉంది కాబట్టి ఒక ఇన్వర్టర్ డ్రా చేయండి. ఓకే, సో దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. సో ఆఫ్టర్ దట్, సో సింప్లీ యూ హ్యావ్ టు రీప్లేస్ బబుల్డ్ అండ్ గేట్ బై నార్ గేట్. తర్వాత ఏం చేయాలి, బబుల్డ్ అండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నార్ గేట్ ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ బబుల్డ్ అండ్ ఉంది కాబట్టి ఇక్కడ నార్ గేట్, అండ్ ఇక్కడ నార్ గేట్ ఉంది కాబట్టి నార్ గేట్ ని అలానే ఉంచుతాము. ఓకే, సో ఈ ప్లేసెస్ లో మనం ఏం పెట్టేసేయాలి, నార్ గేట్స్ పెట్టాలి. ఏం పెట్టాలి, నార్ గేట్స్ పెట్టాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డబుల్ ఇన్వర్షన్స్ అదర్ దాన్ దీస్ త్రీ, యూ హ్యావ్ టు క్యాన్సిల్
those double inversions. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఉంది, ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఉంది, కాబట్టి యూ మే క్యాన్సిల్ దీస్ టూ. ఇంకెక్కడైనా డబుల్ ఇన్వర్షన్స్ ఉన్నాయా? లేదు. అండ్ ఇంకేమున్నాయి మనకి? జస్ట్ అక్కడ ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఇన్వర్టర్స్ ప్లేస్ లో మీరు ఏం చేయొచ్చు? ఇన్వర్టర్స్ ప్లేస్ లో నాండ్ గేట్ ని డ్రా చేయాలి. ఏం చేయాలి? నాండ్ గేట్ ని డ్రా చేయాలి. సో ఇక్కడ సింప్లీ యూ కెన్ రీప్లేస్ దీస్ ఇన్వర్టర్స్ బై నార్ గేట్. సారీ, నార్ గేట్ ని రీప్లేస్ చేయాలి. ఇన్వర్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నార్ గేట్ పెట్టాలి. లేదంటే ఇంకొక సింపుల్ వన్ ఏంటి అంటే, ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నార్ గేట్ పెట్టాలి. అదర్వైజ్ యూ కెన్ రైట్ సింప్లీ ఏని ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏ బార్ అవుతుంది. ఏమవుతుంది? ఏ బార్. And simply here also you have inverters, so you can write B bar, C bar. After that bubbled AND gate undi, so you may replace this bubbled AND gate by NOR gate. Bubbled AND gate place lo em replace cheyali? NOR gate replace cheyali. And we cancel these two double inversions. ఓకే, రెండింటిని మనం క్యాన్సిల్ చేసాం కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ డి. అండ్ ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఉంది కాబట్టి యూ మే రైట్ హియర్ ఈ బార్. ఏమని రాయొచ్చు? ఈ బార్. ఓకే, సో ఆ తర్వాత ఏం చేయాలి మనము? బబుల్డ్ అండ్ గేట్ ప్లేస్ లో దేన్ని రీప్లేస్ చేయాలి? నార్ గేట్ ని రీప్లేస్ చేయాలి. దేన్ని రీప్లేస్ చేయాలి? నార్ గేట్. ఓకే, సో ఇన్పుట్ లెవెల్లో కంప్లీట్ అయింది. In output level, we have a NOR gate. Along with this NOR gate, we have inverter at the output. Okay, inverter undi. Kabatti output lo instead of inverter, you may replace this inverter by NOR gate. NOR gate ante em cheyochu? Two inputs ni short chesi apply chestamu. So this is the implementation of a Boolean expression by using only NOR gates. By using only NOR gates. Okay. So same expression తీసుకున్నాము, దాన్ని మనము AND లాజిక్ తోటి ఎలా డ్రా, సారీ NAND లాజిక్ తోటి ఎలా డ్రా చేయొచ్చు, అలానే బై యూజింగ్ NOR లాజిక్ ఎలా డ్రా చేయొచ్చు అనేది డిస్కస్ చేసాము. ఓకే, నాండ్ తో డ్రా చేయాలి అంటే, నాండ్ అంటే ఏంటి? అండ్ గేట్ కి అవుట్పుట్ లో బబుల్ ఉండాలి, ఆర్ గేట్స్ కి ఏమో ఇన్పుట్ లో బబుల్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? ఎక్కడైతే బబుల్ పెట్టామో దాన్ని కాంపన్సేట్ చేయడానికి అక్కడ ఇన్వర్టర్స్ డ్రా చేస్తాము. అండ్ దెన్ ఇన్ నెక్స్ట్ స్టెప్ రీప్లేస్ బబుల్డ్ ఆర్ బై నాండ్ గేట్. అండ్ అక్కడ నాండ్ గేట్స్ ని నాండ్ గేట్స్ గానే ఉంచి బబుల్డ్ ఆర్ గేట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నాండ్ రీప్లేస్ చేస్తాము. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డబుల్ ఇన్వర్షన్స్, సో యూ హ్యావ్ టు క్యాన్సిల్ దోస్ డబుల్ ఇన్వర్షన్స్. Okay, and simply you have to replace inverter by the NAND equivalent. NAND equivalent తో రీప్లేస్ చేస్తాం. అండ్ ఇన్ నార్ ఆల్సో, నార్ అంటే ఏంటి? ఆర్ కేమో అవుట్పుట్ లో బబుల్ ఉండాలి, అండ్ కేమో ఇన్పుట్ లో బబుల్ ఉండాలి. సో ఆఫ్టర్ దట్ ఎక్కడైతే బబుల్స్ పెట్టామో వాటిని కాంపన్సేట్ చేయడానికి ఏం చేస్తున్నాం మనము? ఇన్వర్టర్స్ ప్లేస్ చేస్తున్నాము. ప్లేస్ చేసిన తర్వాత జస్ట్ మనకి బబుల్డ్ అండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నార్ పెట్టేసేయండి. ఓకే, అలానే ఇక్కడ కూడా నార్ గేట్ ఉంది, సో దాన్ని మనం ఏం మోడిఫై చేయలేదు, దాన్ని యాజ్ టీజ్ గా ఉంచాము. ఓకే, దీన్ని యాజ్ టీజ్ గా ఇక్కడ డ్రా చేసాం. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రీప్లేస్ దిస్ ఇన్వర్టర్ బై నార్ గేట్, ఆర్ సింప్లీ యూ కెన్ రైట్ ఏ బార్ హియర్. అండ్ ఇక్కడ కూడా నాట్ గేట్ ప్లేస్ లో మీరు నార్ గేట్ డ్రా చేయొచ్చు, లేదు అంటే బి బార్ సి బార్ అని రాయొచ్చు. And here also we have double inversions, so you have to cancel those double inversions. Okay, and ikkada e undi, e bar ani rayochu. Okay, and ikkada output lo inkoka inverter undi, dani place lo manam em replace chesamu? NOR gate ni replace chesamu. Okay, so idi NAND NOR logic use chesi implement cheyatam. Okay, so that is a Boolean expression by using only NAND gates, implementation of Boolean expression using only NAND gates and NOR gates. Okay, so మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి? లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయటం నేర్చుకున్నాము. అలానే NAND NOR ని యూనివర్సల్ గేట్స్ అని ఎందుకంటున్నాం? NAND and NOR are universal gates, so we can implement any Boolean function or any gate, logic gate, by using only NAND gates or by using only NOR gates. So that's why NAND and NOR are called universal gates.
యూనివర్సల్ గేట్స్ అని అంటున్నాం. ఎందుకంటే ఏ గేట్ నైనా కానివ్వచ్చు, ఎలాంటి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానివ్వండి, మనం ఓన్లీ నాండ్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి డ్రా చేయొచ్చు, లేదు అంటే నార్ గేట్స్ యూజ్ చేసి మాత్రమే డ్రా చేయొచ్చు. మనకి అండ్, ఆర్, నాట్ ఇలాంటి ఏ గేట్స్ లేకపోయినా ఓన్లీ నాండ్ గేట్స్ ఉన్నా కూడా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు.